హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కడ్లే గౌరమ్మ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కడ్లే గౌరమ్మ పూజ ఏంటి, విశిష్టత ఏంటి, కార్తీక మాసం పౌర్ణమి రోజు ఎందుకు ఈ సాంస్కృతిక పౌరాణిక కథల్లో చేస్తున్నారు అన్న విషయం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కడ్లే గౌరమ్మ అనేది తెలుగు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రముఖమైన కథానాయికగా ఇక భారతీయ సాంప్రదాయాల్లో ముఖ్యమైనది. కడ్లే గౌరమ్మ గురించి వివిధ ప్రాంతాల్లో, ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర దక్షిణ భారత రాష్ట్రంలో కొన్ని విభిన్నమైన నకలీలు ఉన్నాయి. కానీ వాటి ఆధారంగా ఆమె గౌరవనీయమైన మర్యాదతో కూడి ఒక మహిళా ప్రాంతంగా గుర్తించారు. రనా రనా రను రే రే కడ్లే గౌరమ్మ గురించి అనేక సాంస్కృతిక గ్రంథాల్లో చెప్పబడిన కథలు ఉన్నాయి. పౌరాణిక కథానుసారం ఆమె ఒక సరస్వతి పూజారిగా చరిత్రలో ప్రతిష్ఠించబడింది. ఆమె పవిత్రమైన కడ్లే గౌరమ్మ ప్రాంతాల్లో నివసించింది. ఈ ప్రాంతాల్లో ఆమె సేవలు ప్రజలు మంచితనాన్ని ప్రసారం చేయడానికి కృషి చేశారు. కడ్లే గౌరమ్మ పౌర్ణమి రోజున సజ్జలతో చేసిన పిండి వంటలు ఆమెకు ఎంతో ఇష్టం. పూజలు, నోములు భక్తాదులు చేస్తూ ఉంటారు. అలానే గౌరీదేవికి ఇష్టమైన చక్కెర హారతులు మహిళలు సాయంత్రం నుంచి గౌరీదేవికి పూజలు చేస్తూ ఇంటింటా మహిళలు చక్కెర హారతులు తీసుకెని ఊరిలో మధ్యలో ఉన్న శివాలయం వద్ద పౌర్ణమి రోజున ప్రతిష్ఠించిన గౌరీదేవికి అలంకరణతో పూజ చేస్తుంటారు. నజరియా లాగే నహీ కహీ ఓ నజరియా లాగే. కడ్లే గౌరమ్మకు కడ్లే అనే ప్రాంతంలో జన్మించినట్లు చెబుతారు. ప్రజల పట్ల సేవ, మేలు. గౌరమ్మ ప్రజలకు సేవ చేయడానికి నైతికత మరియు ధర్మాన్ని పాటించడం ద్వారా ప్రసిద్ధి పొందింది. ఆమె అర్థవంతమైన జీవితాన్ని గడిపి ఆధ్యాత్మికత జీవితాన్ని ప్రోత్సహించి చెప్పారు. ఇలాంటి కథలు సమాజానికి చైతన్యం మరియు మహిళల హక్కులపై బలమైన ముద్ర వేశారు. लागे नहीं कहीं और लागे नहीं कहीं और लागे नहीं. ఇతర సమకాలీన ప్రాంతాల్లో పాటు ఆమె కథ ద్వారా భారతీయ సంస్కృతిలో మహిళా శక్తి, ధర్మం, సమాజం, నైతికత ప్రదర్శించడం ఆమెకు ఒక పెద్ద అనుభూతి అన్నమాట. ఇక భారతీయ సంస్కృతిలో గౌరవప్రదమైన స్థానాన్ని సంప్రదించారు. అందుకు ఈమెకు పూజ నిత్యం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మరి తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు నిమజ్జన కార్యకలాపాలతో, డోలు మేళాలతో, డ్రమ్స్తో పాటు వివిధ పలు కార్యక్రమాలతో చేస్తూ ఉంటారు. వీధిలో ఊరేగిస్తూ భజనతో చేస్తూ వెళ్తూ ఉంటారు. తర్వాత ఊరేగిస్తూ 10 గంటల సమయం తర్వాత ప్రతి గ్రామం కూడా ఇలానే చేస్తూ ఉంటారు, నిమజ్జనం చేస్తూ ఉంటారు.